ఇప్పుడు బీటెక్ చదివిన పిల్లలు చాలా మంది ఒక కోళ్ళ ఫామ్లో కోళ్ళ ఉన్నట్టుగా పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ చదివితేనే లైఫ్ ఉంది. అసలు వీటి మీద ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే మీ అనాలిసిస్ ఏంటి? ఈ నేల మీద ఉన్న నిరుద్యోగులందరూ బీటెక్ అన్ఎంప్లాయీస్. బిఏ, బీకామ్, బిఎస్సి ఏవైతే ప్రాథమిక గ్రాడ్యుయేషన్ కోర్సులు గతంలో ఉండేవో ఆ మూడింటిని చంపేసిన తర్వాత బీటెక్ పుట్టింది. ఐటీ కంపెనీలో వచ్చేసరికి కూడా ఆ జాబ్స్ లే ఆఫ్ అవ్వడం ఇవన్నీ చూసుకునే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బీటెక్ తగ్గింది. ఇప్పుడు అందరూ డిగ్రీ వైపు కారణం ఏంటంటే ఉద్యోగాలు లేకపోవడం. ఏ డిగ్రీ చేసినా కూడా నాలెడ్జ్తో పాటు ఉపాధి కల్పించుకోవడానికి ఏ వృత్తి చేసినా దాంట్లో తప్పు లేదు కదా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఏ పని అయినా సరే. ఇంకో చిన్న విషయం అండి, మీరు పని చేస్తున్నప్పుడు చేతులు పెడితేనే అది నామోషితనం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయండి. ఏమండి, ఒక గైనకాలజిస్ట్ డెలివరీ చేస్తుందని మాత్రం మనం గొప్పగా ఫీల్ అవుతున్నప్పుడు వ్యవసాయం చేయడానికి ఏ రకంగా తప్పుగా ఫీల్ అవుతుంది? వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. 10th తర్వాత పిల్లలు ఇంటర్లో ఏ సబ్జెక్టు తీసుకోవాలి అన్నది కూడా ఇప్పుడు సామాన్య ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్గా నిలబడింది. ఎంపీసీయా, ఐదర్ సిఈసీయా, అదర్ కోర్స్లా. ఎందుకంటే బీటెక్ చదివిన పిల్లలకి లక్షలు పెట్టి చదివించాల్సి వస్తుంది. డిగ్రీకి అంత బడ్జెట్ కూడా అవసరం లేదు. బట్ కాకపోతే బీటెక్ చదివిన తర్వాత కూడా ఆ రకమైన జాబులు కూడా లేవు. డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా ఆ రకమైన జాబులు కూడా చాలా ఎక్కువ ఛాన్స్లో ఉంది. సో వీటిపైన కమాండ్ చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఏమంటారో వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, బీటెక్ ఐదర్ డిగ్రీ అయితే 10th నుంచే స్టార్ట్ అవుతుంది. 10th అయిపోయినప్పటి నుంచే ఇవి స్టార్ట్ అవుతూ ఉంటుంది పిల్లల కెరియర్ మీద, ఎడ్యుకేషన్ మీద కానీ కెరియర్ మీద కానివ్వండి. ఇప్పుడు బీటెక్ చదివిన పిల్లలు చాలామంది ఒక కోళ్ళ ఫామ్లో కోళ్ళ ఉన్నట్టుగా పిల్లలు చాలామంది కుప్పకూలి చాలామంది ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ చదివితేనే లైఫ్ ఉంది, ఒకప్పుడు బీటెక్ చదివితే లైఫ్ ఉంది. అసలు వీటి మీద ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే మీ అనాలిసిస్ ఏంటి? అసలు చదువుకుంటేనే ఉపాధి ఉందా, లేదు వ్యక్తికి ఆ స్టూడెంట్కి నాలెడ్జ్ ఉంటే కూడా ఆ ఉపాధి కల్పించుకోగలడు అనే దాని మీద మీరు ఏమంటారు? ఈ నేల మీద ఉన్న నిరుద్యోగులందరూ బీటెక్ వాళ్ళేనండి. వాళ్ళే అన్ఎంప్లాయీస్. బిఏ, బీకామ్, బిఎస్సి ఏవైతే ప్రాథమిక గ్రాడ్యుయేషన్ కోర్సులు గతంలో ఉండేవో ఆ మూడింటిని చంపేసిన తర్వాత బీటెక్ పుట్టింది. బీటెక్ పుట్టిన తర్వాత ఇంకా ఆ 3 డిగ్రీలు కూడాను వెలవెలపోయాయి. వాటిని ఆదరించే వాళ్ళు లేరు, చదివే వాళ్ళు లేరు, జాయిన్ అయ్యే వాళ్ళు లేరు. ఇంకా చెప్పాలంటే అట్టికి పేదరికంతో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు సరే ఆ చదువుని కొనసాగించే ప్రయత్నంలోనే బిఏ, బీకామ్, బిఎస్సికి వెళ్తున్నారు తప్ప వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ రావట్లేదు. సో అది పరిస్థితి. సో ఇంజనీరింగ్ ఒకప్పుడు అట్రాక్షన్. మీరు డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు అనేది ఆ రోజులు. ఈ రోజులు కావండి. ఈరోజు అందరూ ఇంజనీర్లు అయిపోయారు. ఇంజనీర్ అవ్వడానికి ఏ ఎఫర్ట్స్ కూడా పెట్టక్కర్లా. మీరు అన్నట్టు డబ్బులు కూడా ఖర్చు అవ్వట్లా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర గారి పుణ్యమని, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వందల వేల ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. అందులో అనేక సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అంటే అందులో ఉన్న సీట్ల కంటే చదివే వాళ్ళే తక్కువ మంది అయ్యారు. అన్ని సీట్లు వచ్చేసాయి. ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా వందల కాలేజీలు పుట్టుకొచ్చాయి. అలాగే అందరూ జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంజనీరింగ్ అయిపోవడం అనేది ఓకే, జాయిన్ అయితే మనం ఇంజనీరింగ్ అయిపోయాం, బీటెక్ అయిపోయాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎంతమందికి జాబ్ అవకాశాలు ఉన్నాయి? ఐటీ జాబులు ఎంతమంది ఐటీ జాబులు కొట్టగలుగుతున్నారు? ఎంతమంది మెకానికల్కి వెళ్ళగలుగుతున్నారు? అంటే కోర్ గ్రూప్లు ఎంతమంది సంపాదించగలుగుతున్నారు? ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది అవుతున్నారు? వీళ్ళెవరూ కానీ అనేక మంది మీరు అన్నట్టు కోలలాగా మాదిరిగా రోడ్ల మీద నిరుద్యోగులుగా పడి ఉంటున్నారు. దీనికి కారణం కొన్నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీల మీద వ్యామోహంతోనే ఈ నిరుద్యోగ సమస్య స్టార్ట్ అయింది. బీటెక్ అనేది కూడా ఒక స్టేటస్ సింబల్ లాగా మారిపోయిందనే చెప్పాలి సార్. ఒకప్పుడు అండి, ఇప్పుడు స్టేటస్ ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు చదివి అది వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద జాబులు లేక నిరుత్సాహంగా ఉన్న స్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు బీటెక్ అనేది తగ్గిపోయింది. కానీ బట్ విత్ ఇన్ ఒక 2-3 years బ్యాక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్, ఇప్పుడు ఐటీ కంపెనీలో వచ్చేసరికి కూడా ఆ జాబ్స్ లే ఆఫ్ అవ్వడం ఇవన్నీ చూసుకునే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బీటెక్ తగ్గింది. ఇప్పుడు అందరూ డిగ్రీ వైపు మక్కు చూపిస్తున్నారు. కారణం ఏంటంటే ఉద్యోగాలు లేకపోవడమే. 4.5 years ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయి. 4 years 4.5 years ఉంటుంది. ఆ తర్వాత ఎంటెక్ కోసం చదవాల్సి వస్తుంది. యూఎస్కు ఎక్కువకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒక చిన్న విషయం ఈ మధ్య అర్థం చేసుకోండి. ఇంకా బీటెక్ ఎంతో కొంత ఉండడానికి కారణం ఏంటంటే ఎంఎస్ కోర్స్ కోసం
యుఎస్కో, యూకేకో, లేదా కెనడాకో, ఆస్ట్రేలియాకో, లేదా మరో కంట్రీకి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశం మీద ఇక్కడ బీటెక్ చదువుతున్నారు. కానీ ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు. అక్కడ కూడా నిరుద్యోగులు స్టార్ట్ అయ్యారు. అక్కడ చదివిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. దాంతో బీటెక్ అన్నది పూర్తిగా అదొక నిరుద్యోగంలో జాయిన్ అయ్యే కోర్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు అంటున్నట్టు బీఏ, బీకామ్, బీఎస్సీకి వస్తున్నారు. అవి కోర్ స్టడీస్ కాబట్టి అసలు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక వర్డ్ మీరు వినాలి. కమ్యూనిస్ట్ భాషల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీరు వినే ఉంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మనం చేస్తున్న పని మీద మనకు గౌరవం ఉండాలి. మనం చేస్తున్న వర్క్ మీద ఇతరులు గౌరవించాలి. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే ఏం పని చేస్తామనేది కాదు, అది గౌరవంగా ఉండాలి. ఇప్పుడు ఈ బీటెక్ ఇంజనీర్స్ చదువుతున్న వాళ్ళు ఏ ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు? సాఫ్ట్వేర్ అని, ఇదని. ఆ రెండు క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు? రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. లేదు చిన్న మీరు నమ్మట్లేదు, హైదరాబాద్ వచ్చి ఇక్కడేదో కంప్యూటర్స్ కోర్స్ నేర్చుకునే ప్రయత్నంలో ఎక్కడెక్కడి నుంచో రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి, అనంతపూర్ నుంచి, చిత్తూరు నుంచి వచ్చిన నిరుద్యోగులు హైదరాబాద్కి వచ్చి ఆఫీస్ బాయ్లుగా ఉంటున్నారు. చిన్న టెలికాల్స్గా పనిచేస్తున్నారు. అంటే 10-15 వేల రూపాయలు పనిచేస్తున్నారు. ఇక్కడేదో పీజీ హాస్టల్లో ఉంటూ దాని సరిపడా వస్తే చాలు అంటూ కాలం గడిపేస్తున్నారు. అంటే వాళ్ళకున్న మ్యాన్ పవర్ ఏదైతుందో, వాళ్ళకున్న వనరులు ఏవైతే ఉన్నాయో, మేధో సంపత్తి ఏదైతే ఉందో ఎంతగా కరిగిపోతుందో ఆలోచించండి నిరుద్యోగం పేరుతో. దీనికి కారణం ఆ రోజు జాయిన్ అయినప్పుడు మా భవిష్యత్తు ఇలా ఉంటుందని ఆ రోజు ఊహించుకుంటే ఇలా జరిగేది కాదు. ఇప్పుడు కూడా ఇందాక మనం మాట అన్నాం మనం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని. వీళ్ళు కూడా ఏ పని చేస్తున్నానికి ఆలోచిస్తున్నారు, ఆ ఉద్యోగాల కోసం చూస్తున్నారు, అవి రావు. సో ఇప్పుడు ఏం చేయాలి? డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని చేస్తే మనకు గౌరవం ఉంటుంది అన్న దాని మీద డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఎంప్లాయ్ ఆలోచించడం కాదు, ప్రభుత్వాలు ఆలోచించాలి. మీరు చూడండి, ఇప్పుడు వెహికల్స్ ఎన్ని ఉన్నాయండి మన మార్కెట్లో? కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, వేలు లక్షల్లో ఉన్నాయి. వాటిని నడిపే డ్రైవరు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటండి? 10th క్లాసు లేదంటే మ్యాక్సిమం. అది ఏమైనా తక్కువ ఉద్యోగం అండి? అది ఏమైనా అగౌరవమైన ఉద్యోగమా? సో రేపొద్దున దాని ఒక గ్రాడ్యుయేషన్ అండ్ క్వాలిఫికేషన్ పెట్టి లైసెన్స్కి ఒక గ్రాడ్యుయేట్ కావాలంటే వీళ్ళందరూ దాంట్లోకి వెళ్తారు కదా. ఇప్పుడు దానికి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి అది ఒక లేబర్ ఉద్యోగం అయిపోయింది. దానికి ఒక క్వాలిఫికేషన్ పెట్టామనుకోండి, అది కూడా గౌరవప్రదమైన జాబ్ అవుతుంది కదా. అలాగే బస్సు కండక్టర్ చిన్న విషయమా? బస్సు డ్రైవర్ చిన్న విషయమా? వీటికి కూడా మనం ఆ హోదా పెట్టగలిగితే ఖచ్చితంగా అది గౌరవప్రదమైన ఉద్యోగాలు అవుతాయి. లక్షల మంది దాంట్లో జాయిన్ అవుతారు. అలాగే మీరు ఇంకా ఆలోచించండి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది, రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది, దీనికి సంబంధించిన అనేక రంగాలు డెవలప్ అవుతున్నాయి. వీటిలో పనిచేసే కార్మికులు ఉంటారు, ప్లంబర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు. వీళ్ళు ఈరోజు ఎవరు? చదువుకొని నిరుద్యోగులు దాన్ని చేస్తున్నారు. చదువుకొని నిరుద్యోగులు ఆ వృత్తి చేస్తూ వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. సో వీళ్ళెందుకు ఆ పని చేయకూడదు? ప్రభుత్వాలు వాళ్ళకి అర్హత ఎందుకని పెట్టకూడదు? అప్పుడు వీళ్ళంతా అందులో చేరుతారు కదా. సో మనం ఏమనుకుంటున్నామంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్లో ఏదైతే గౌరవం అంటే సంపాదించే వృత్తి ఏదైతే ఉంటుందో అది మన చదువులో లేకపోవడం పెద్ద లోపం దగ్గర. అంటే మీకు ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నమాట అంటే బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ విద్యా వ్యవస్థను కంటిన్యూ చేస్తూ ఉద్యోగ కల్పన కోసం ఈ పనికిరాని చదువులు చదవడం వల్ల మన నిరుద్యోగం తాండవిస్తుంది. ఇప్పుడు ఒకటి చూస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు అంటే చదువుకి చేసే ఉద్యోగాలకు కూడా ఇప్పుడు సంబంధాలు అనేది అసలు ఎక్కడ పొందన కూడా లేదు, ఆ సంబంధం కూడా ఉండట్లేదు. ప్రభుత్వాలు చేయాల్సింది అదేనండి, చదువుకి ఉద్యోగానికి సంబంధం పెట్టాలి. పెట్టకపోతే నిరుద్యోగులు తయారవుతారు కదా. మీరు చదివిన చదువు ఒక వేరు, చేస్తున్న ఉద్యోగం అది కాదు కదా. 15 సంవత్సరాలు చదివి, అంటే 10 ఏళ్ళు స్కూల్ చదివి, ఆ 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదివి, 3-4 ఇయర్స్ డిగ్రీ చదివి, ఇన్నేళ్ళు చదివిన తర్వాత చేసే ఉద్యోగం దీనికి సంబంధం లేదంటే ఎంత ఘోరమైనండి, ఎంత ఎక్స్పెన్సివ్, ఎంత లాస్ అండి, ఎంత సమయం లాస్ అండి. సో మనం ప్రభుత్వాలు ఆలోచించాల్సిందంటే దీనికి సంబంధించిన అంటే ఏదైతే చదివిస్తున్నామో దాని సరిపడే ఉద్యోగాల కోసం మనం ఆలోచించాలన్నప్పుడు ఏదైతే బయట ఉందో గౌరవప్రదమైన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అనేక ఉద్యోగాలు మనం ఒకసారి ఆలోచిస్తుంటే ఉదయం లేస్తున్నప్పుడు సాయంత్రం ఇంటికి చేరేటప్పుడు బయటికి వెళ్తున్న వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, అవన్నీ డిగ్నిటీయే కదా. ప్రతి పని డిగ్నిటీనండి. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ పనైనా చేయొచ్చు అని మనం అనుకోవడం కాదండి. ప్రభుత్వం ఆ పని చేసినట్టుగా మనల్ని ప్రోత్సహించాలి, మన చదువులో ప్రోత్సహించాలి. మీరు అవి చేయండి అనేటప్పుడు ఏమవుతుంది? మీరు సింపుల్ ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపులే, ఒక డ్రైవర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అనుకోండి, అది గౌరవం అనుకుంటాం, అదొక మంచి జాబ్ అనుకుంటాం. సో అట్లాంటి అవకాశాలు ఇవ్వాలంటే మనం ఏదైతే పని మన గౌరవప్రదమైన పని ఉంటుందో ఆ పనికి సరిపడా ఎడ్యుకేషన్ ఉన్నాయనుకోండి, ఈ నిరుద్యోగ సమస్య రాదు. ఎదురు ప్రభుత్వమైనా కల్పిస్తుంది జాబ్ని, లేదంటే మనమైనా ఆ జాబ్ని ఎత్తుకుంటూ వెళ్తాం. సార్, ఇక్కడ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు
ఆ వర్క్కి తగ్గట్టు గ్రాడ్యుయేషన్ కానివ్వండి ఏదో అంటే ఆ ఉపాధి కల్పించేటందుకు మీరు ఒక కోర్స్ పెట్టడం అనేది ఒక క్లాస్ పెట్టడం అనేది బాగుంటుంది అని అంటారు. కానీ జనాల్లో కూడా ఆ మైండ్ సెట్ ఉండాలి అన్నది కూడా మీరు అంగీకరిస్తారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి. మనది పూర్తిగా వ్యవసాయ దేశం. ఒకప్పుడు ఎక్కువ ఇన్కమ్ దేశానికి వ్యవసాయం ద్వారా వచ్చేది. అంత ఇన్కమ్ ఇప్పుడు పోయింది. వెన్నుముక్క అదే కదా సార్. పోయింది. ఈ రోజుకి వెన్నెం కదా అంటున్నా. అసలు ఆహారం అక్కడి నుంచే కదా వచ్చేది. మరి ఈరోజు ఎంతమంది చదువుకున్న వాళ్ళు వ్యవసాయాన్ని తమ వృత్తిగా తీసుకుంటున్నారు? దాన్ని ఎందుకు వ్యవసాయం వైపు కనెక్ట్ కావట్లేదు? ప్రభుత్వ పథకాలు ఎందుకు అటువైపు వెళ్ళట్లేదు? నిరుద్యోగుల్ని ప్రభుత్వం అటువైపు ఎందుకు తీసుకెళ్ళవట్లేదు? తీసుకెళ్ళగలిగితే కొన్ని లక్షల మంది వెళ్తారు కదా. ఉపాధి కల్పించినట్టే కదా. కొన్ని లక్షల మంది. ఇప్పుడు ఒక ఎకరా ఈరోజు ఒక ట్రెడిషనల్ వ్యవసాయదారుడు లేదంటే ఒక సన్నకారు రైతు ఒక ఎకరానో లేకపోతే ఒక 2-3 ఎకరాలతో అతను ఏం పండించగలుగుతున్నాడు? పాత పద్ధతిలో వర్షాధారమైన ఉత్పత్తులు, వర్షాధారమైన పంటలు, లేదంటే గాలికి లేదా వర్షాకాలానికి వచ్చే పంటలు, అట్లా తన జీవన విధానాన్ని కంటిన్యూ చేస్తూ తన దగ్గర ఉన్న పిల్లల్ని తన వైపు కాకుండా వేరే చదివిస్తూ వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ బతికే బాగుంటుంది, నాకు ఇది దీనికంటే ఇది బెటర్ అన్న ఆల్ థాట్ ప్రాసెస్లో ఉంటున్న ఆ రైతు నా వంశం కూడా ఇక్కడే ఉండాలనుకునే స్థాయిలో గౌరవప్రదమైన ఇన్కమ్ ఉందనుకోండి, అక్కడ ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు అక్కడ ఉంటారు. మీరు మిగతా దేశాల్లో అది ఉందండి. అనేక దేశాల్లో అదే ఉందండి. వ్యవసాయం గౌరవప్రదమైన రంగం అది. అనేక దేశాల్లో ఉత్పత్తి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. లక్షలు సంపాదించవచ్చు అండి. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల మీకు అనేక ఫార్మ్స్ ఉన్నాయండి, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి. వీళ్ళెవరు రైతులు కాదండి. సో వీళ్ళంతా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు లేదంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ల్యాండ్స్ని అంటే వ్యవసాయ భూమిని కొని డెవలప్ చేస్తున్నారు. మరి రైతు ఎందుకు చేయలేకపోతున్నాడు అండి? సో రైతుకి ఈ నాలెడ్జ్ లేదు కనుక ఈ తన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ సైడ్ కావచ్చు లేదా డిగ్రీ సైడ్ కావచ్చు, వీళ్ళని అటువైపు డైవర్ట్ చేసే ఎడ్యుకేషన్ ఉండాలి, లేదా ఇటువైపు డైవర్ట్ చేసే పథకాలు ఇవ్వాలి. ఇప్పుడు పథకాలు ఇచ్చింది అనుకోండి, ఎవరైనా సరే ఒక ప్రభుత్వం మీరు కనుక ఇన్ని ఎకరాల వ్యవసాయం మీరు చేయగలిగితే మేము ఇట్లాంటివి ఇస్తాము అంటే ఏంటి, మీకు కొన్ని సబ్సిడీస్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉంటాయి. అంటే తేలిక ఇప్పుడు వీళ్ళేమి ఆ చేత్తో పని చేయాలంటే సిగ్గు కానీ ఇబ్బంది కానీ కష్టం కానీ, అదే ఇన్స్ట్రుమెంట్స్ చేయడం పెద్ద కష్టమే కాదు కదా. ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ లేవండి. అది కనుక ప్రొవైడ్ చేయగలిగితే సబ్సిడీ మీద ఈ నిరుద్యోగులంతా వ్యవసాయ భూములకు వెళ్తారు, అక్కడ బంగారాన్ని పండిస్తారు. అలా కొన్ని లక్షల మంది అటువైపు జాయిన్ అవుతారు. నిరుద్యోగ సమస్య ఉండదు. అంటే వనరులను ఉపయోగించుకోవాలండి. ఆ వ్యవసాయం కానివ్వండి. మీరు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏం చేసామంటే కొన్ని బ్యాంకులు కానీ ప్రభుత్వ బ్యాంకులు కానీ మనకి లోన్స్ ఇచ్చేవి. మనమేమో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మనం డెవలప్ చేసేవాళ్ళం. లోన్ కోసమే కొంతమంది డెవలప్ చేసేవాళ్ళు పెట్టేవారు ఉన్నారు. ఆ లోన్ వచ్చాక దాన్ని మానేస్తూ ఆ డబ్బులు తినేసేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దృష్టిలో కాదు. సో ఒక ఇండస్ట్రీ డెవలప్ కావాలి అంటే ఒక నిరుద్యోగిని ఇండస్ట్రీస్ చేయడం కోసం గవర్నమెంట్ ఒకప్పుడు పథకాలు స్టార్ట్ చేసేది. ఇప్పుడు అది తగ్గిపోయాయి ఏమండి. ఎందుకంటే ఆ రకమైన ప్రోత్సాహంతో ప్రభుత్వాలు లాస్ అవుతున్నాయి కనుక ఇటువంటి తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, వ్యవసాయం వైపు అటువైపు ఎందుకు తీసుకెళ్ళకూడదు ఈ యూత్ని? అది ఖాళీ ఉంది కదా, భూమి చాలా ఉంది కదండి, పడి ఉంది అక్కడ. అంటే పంట అతి తక్కువ పంట వస్తుంది, ఎందుకంటే మెలకులు తెలియని రైతు చేతుల భూమి ఉంది. వీళ్ళకి విద్యతో ఉన్న నాలెడ్జ్ ఉంది కదా, వీళ్ళు ట్రైన్ చేయడమో లేదంటే వీళ్ళు నైపుణ్యాన్ని అక్కడ చూపించగలిగితే అది దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఇందులో పెట్టగలిగితే. మీరు విచిత్రం ఏంటి, ఈ మధ్య మీరు విన్నారా లేదు, బీఎస్సీలో రేడియాలజీ వస్తుంది, బీఎస్సీలో కార్డియాలజీ వస్తుంది, బీఎస్సీలో కార్డియాలజీ రేడియాలజీ ఏంటంటే. సో అంటే కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉందన్నమాట, ఉండాలి దాంట్లో ఏదో ఉంది. సో కోర్సులు పుడుతున్నాయి. అట్లాంటి కోర్సులు వ్యవసాయ సంబంధించి రిలేటెడ్ కోర్సు కూడా బీటెక్లో పెట్టొచ్చు కదండి. అలాగే షాప్స్ ఉన్నాయి, అనేక షాప్స్ ఉన్నాయి, షాప్కి సంబంధించిన కోర్సులు దాంట్లో పెట్టొచ్చు కదా. నైపుణ్యాన్ని ఎలా మార్కెట్ని ఎలా డెవలప్ చేయాలి, ఉత్పత్తిని ఎలా తీసుకుని వెళ్ళాలి, లేదు మీకు ఉత్పత్తిదారు ఉన్నాడు, అలాగే కొనుగోలుదారు ఉన్నాడు, ఈ మధ్య చాలా ఉన్నాయి. దీనికి సంబంధించిన కోర్సులు ఎక్కడున్నాయండి? మనం తయారు చేసుకునే తప్ప. సో ఇవన్నీ అంటే ఈ ఎడ్యుకేషన్లో తీసుకురాగలిగితే, అంటే ఎంబీఏ ఉంది చూసారా, ఎంబీఏ లాంటి కోర్సు కూడా దీంట్లో అన్నింటిలో తీసుకురాగలిగితే, సో మనమే వృత్తిని ఎత్తుక్కుంటాం, మనమే పనిని ఎత్తుక్కుంటాం, మనమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తయారు చేసుకుంటాం, మనమే 10 మందికి సహకరిస్తాం. అది ఎడ్యుకేషన్ తీసుకురాగలిగితే మెయిన్ ఇక్కడ ప్రభుత్వాలు తీసుకురాగలిగితే కొంతవరకు ఈ నిరుద్యోగ సమస్య ఉంటుంది. ఈ బీటెక్ మళ్ళీ ఉంటే గింటే గౌరవం వస్తుంది. సో ఈ బీటెక్ చదివే వాళ్ళు కానివ్వండి, ఏ డిగ్రీ చేసినా కూడా నాలెడ్జ్తో పాటు ఉపాధి కల్పించుకోవడానికి ఏ వృత్తి చేసినా దాంట్లో తప్పు లేదు కదా సార్. అంతే కదండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. మరి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది ఏ పనైనా సరే. ఇంకో చిన్న విషయం అండి, ఇప్పుడు మీరు పని చేస్తున్నప్పుడు చేతులు పెడితేనే అది నామోషితనం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయండి ఏమండి. ఒక గైనకాలజిస్ట్ డెలివరీ చేస్తుందని మాత్రం మనం గొప్పగా ఫీల్ అవుతున్నప్పుడు వ్యవసాయం చేయడానికి ఏ రకంగా తప్పుగా ఫీల్ అవుతామండి? అదేమన్నా
ఆ అందమైన ప్రక్రియ ఏం కాదు కదా. ఇప్పుడు అంతే కదండి. అలాగే ఒక పేషెంట్ కోమాలో ఉన్న పేషెంట్ చేయాల్సిన సర్వీస్ నర్సింగ్ చాలా సర్వీసులు ఉంటాయి. అది మామూలు విషయం కాదు. సొంత మనుషులుగా చేయలేని పరిస్థితి. నర్సింగ్ కోర్సులు అవన్నీ నేర్పిస్తారు. మరి వ్యవసాయం అంతకంటే తక్కువ ఏంటి? అంతకంటే మంచిదే కదా, ఇబ్బంది ఏం కాదు కదా. ఇంకోటి గౌరవంగా ఉంటుంది, ఆత్మీయపరంగా ఉంటుంది. నీకు ఎవరి చేతి కింద మనం పని చేయాలి. అది ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఎస్, ప్రతి అన్ఎంప్లాయ్ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఊహించుకొని ప్రతి లేబర్ని కూడా, ప్రతి పనిని కూడా డిగ్నిటీగా భావించగలిగితే 99% నిరుద్యోగ సమస్య అనేది కూడా ఉండదు. ఉండదు, ఛాన్సే లేదండి. ఓకే సార్, అదే, థ్యాంక్ యూ. నమస్తే.